హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే స్ప్రౌట్ నెట్వర్క్లో ఒక కాంటెస్ట్ అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు స్ప్రౌట్ నెట్వర్క్ యాప్ కూడా మనకైతే లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఈ అప్డేట్లో వచ్చిన మార్పులు ఏమిటి, కాంటెస్ట్ మనకి ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అవన్నీ తెలుసుకోబోతున్నాను. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఎక్కువ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ప్లే స్టోర్ ఎందుకు ఓపెన్ చేశానంటేనండి, స్ప్రౌట్ నెట్వర్క్ యాప్ అందరూ కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి అని తెలియజేయడం కోసం చేశానండి. సో మీ ముందు లైవ్లో నేనైతే ఇక్కడ అప్డేట్ చేసుకుంటున్నాను. నేను యాక్చువల్గా చేసుకోవచ్చు, కానీ మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతోనే అప్డేట్ మీకోసం వెయిట్ చేశానండి. సో ఈ విధంగా ప్లే స్టోర్లో మీరు కూడా స్ప్రౌట్ నెట్వర్క్ యాప్ని అయితే ముందుగా అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకైతే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుందండి. సో మనకు వచ్చిన అప్డేట్ కూడా ఏమిటి అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం. సో చూడండి, ముందైతే యాప్ ఓపెన్ చేసుకుందాము. యాప్లో మనకి ఏమన్నా కొత్త మార్పులు వచ్చినా చెక్ చేద్దాం ముందైతే. ఆ తర్వాత మనకు అర్థమైద్ది అసలు ఈ యొక్క వర్షన్ మనకైతే తీసుకొచ్చారని అర్థమైద్దండి. సో చూడండి, మనకైతే స్టార్టింగ్ ఇమేజ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసారు కదా, వాట్స్ న్యూ ఇన్ 1.1.8 ఇప్పుడు వచ్చిన అప్డేట్ పేరండి వర్షన్ 1.1.8 అండి. సో చూసారు కదా, సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ యొక్క అప్డేట్లో మనకు వచ్చిన మార్కులు ఏంటి. మొత్తం 5 పాయింట్లు ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే న్యూ బూస్ట్ ఈవెంట్, జాయిన్ ద లేటెస్ట్ బూస్ట్ ఈవెంట్ టు ఎర్న్ మోర్ స్ప్రౌట్. మనకి కొత్త బూస్ట్ ఈవెంట్ కూడా రాబోతుంది. దాన్ని బట్టి మీరైతే ఎక్కువ కాయిన్స్ని తక్కువ సమయంలో సంపాదించని చెబుతున్నారు. దాంతోపాటు సెకండ్ పాయింట్ అండి, వింటర్ వండర్ల్యాండ్ ఈవెంట్, సెలబ్రేట్ వింటర్ వండర్ల్యాండ్ విత్ డైలీ రివార్డ్స్ అండి, ఏ స్పెషల్ కాంప్లిమెంట్ బోనస్. మనకైతే ఇక్కడ వింటర్ వండర్ల్యాండ్ ఈవెంట్ కూడా తీసుకురావడం జరుగుతుందండి. దాన్ని బట్టి మీకైతే స్పెషల్ బోనస్లు ఉంటాయని చెబుతున్నారు. ఇంకా 3 పాయింట్ అండి, న్యూ బ్యాడ్జెస్, కలెక్ట్ ఫ్రెష్ బ్యాడ్జెస్ ఇంక్లూడ్ లిమిటెడ్ టైమ్ ఈవెంట్ ఎక్స్క్లూజివ్. మనకైతే న్యూ బ్యాడ్జ్ సిస్టమ్ రావడం జరిగింది. ఇక 4వ పాయింట్, సీక్రెట్ బూస్ట్, అన్లాక్ సీక్రెట్ బూస్ట్ టు ఫర్ ఎక్స్ట్రా ఎర్నింగ్ పవర్, డోంట్ మిస్ ద నోటిఫికేషన్స్. సో మనకైతే ఎక్స్ట్రా మైనింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దాంతోపాటు 5th పాయింట్ అండి, బగ్ ఫిక్సెస్, స్టేబిలిటీ అండ్ పాలిష్ అక్రాస్ ద యాప్ అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్. ఈ యాప్ ఎవరికైతే కొంచెం స్లోగా వర్క్ అవుతుందో, గ్లిచెస్ ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసామో ఇప్పటి నుంచి యాప్ అయితే ఖచ్చితంగా స్మూత్గా రన్ అవుతుంటున్నారండి. సో ఈ యొక్క 1.1.8లో ఉన్నట్లయితే ఇదండి. సో కంటిన్యూ చేద్దాము. ఓకే, ఇక్కడ చూసారు కదండి, వింటర్ వండర్ల్యాండ్ అని మనకైతే రావడం జరిగింది. 30 days 30+ ప్రైజెస్, 30 days 30+ ప్రైజెస్ అండి ఫ్రమ్ ద స్ప్రౌట్ నెట్వర్క్ టీమ్ అంటూ మనకైతే రావడం జరిగింది. ఇక్కడ మనకేం చూస్తున్నారంటే ఈ యొక్క కంప్లీట్ ఆల్ 30 days, ఈ 30 రోజులు కానీ కంప్లీట్ చేసినట్లయితే ఈ యొక్క ఈవెంట్లో పాల్గొని ఒక 1000 కాయిన్స్ కూడా మనకైతే బోనస్ అంటున్నారు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టేక్ మీ దేర్ కనిపిస్తుంది కదా కింద, టేక్ మీ దేర్ అది దమ్మే ప్రెస్ చేయండి, పర్వాలేదు. చేసేసిన తర్వాత మనకేం జరిగిద్దంటే ఈ విధంగా ఈ యొక్క ఈవెంట్లోకి తీసుకురావడం జరుగుతుందండి. కనిపిస్తుంది కదా మీకైతే ఈవెంట్ అనేది. సో చూడండి, ఇక్కడ మొత్తం 30 days అయితే వర్క్ అవుతుంది. ఈ ఈవెంట్ అయితే 30 days అయితే వర్క్ అవుతుందండి. సో 30 days కూడా మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు కింద చూడండి, మనకి స్క్రోల్ చేసినట్లయితే 30 బాక్సెస్ అయితే ఉన్నాయి. 30 బాక్సులు ఉన్నాయి కదా, మన వాళ్ళు ఏం చేద్దామంటే Day 1 కదండి, ఈ బాక్స్ని ప్రెస్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ ఈవెంట్ అయితే ఈ రోజైతే స్టార్ట్ కాలేదండి. ఈ రోజైతే మనకైతే స్టార్ట్ కాలేదు. మనకి 69 గంటల తర్వాత అయితే ఈ యొక్క ఈవెంట్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది చెబుతున్నారండి. సో మనకైతే ఇంకా ఒక 3 days అయితే టైం ఉంది. 21 or 22 నుంచి మనకైతే ఈవెంట్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో ఎందుకు ఇచ్చారంటే ముందు ప్రజలకు అర్థం కావాలి, ఈ యొక్క ఈవెంట్ బ్యాడ్ సిస్టము కొత్త అప్డేట్ అనేది అర్థం కావాలి కాబట్టి ఉద్దేశంతోనే ఈ విధంగా ఇచ్చారండి. మనకైతే ఈవెంట్ 22 నుంచి మనకైతే స్టార్ట్ కాబోతుంది. సో ఆ యొక్క అప్డేట్ కూడా మళ్ళీ నేను తెలుసుకొని ఇస్తానండి. 21 కానీ 22 నుంచి కానీ అందరికీ వర్క్ అవుతుంది ఈవెంట్ అయితే. సో ఏంటంటే ఇక్కడ ప్రతిరోజు కూడా మనం అయితే ఇక్కడ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో 30 రోజులకు 30 రోజులు ఎవరైతే కంటిన్యూస్గా క్లెయిమ్ చేస్తారో వాళ్ళకైతే 1000 కాయిన్స్ ఫ్రీ రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు ఇక్కడ బూస్టప్ యూస్ చేసుకోవడం ద్వారా మనమైతే మన మైనింగ్ స్పీడ్ పెంచుకోవచ్చు. దాంతోపాటు ఎవరైతే ఇక్కడ 30 రోజులు ఆగకుండా క్లెయిమ్ చేస్తారో, 30 రోజులు ఆగకుండా క్లెయిమ్ చేస్తారో, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీడే క్లెయిమ్ చేస్తారో వాళ్ళకైతే గిఫ్ట్ కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇస్తారు. 13th day ఇప్పుడు కాదు, 30వ రోజు అయితే మనకి ఇక్కడ ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తారంట. ఆ గిఫ్ట్లో ఏముందో మనకైతే ఇంకా క్లారిటీగా రివీల్ కాలేదండి. సో చూద్దాము ఆ గిఫ్ట్లో ఏమైనా ఉండొచ్చు. సో ఖచ్చితంగా 30 days ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో వాళ్ళ సంగతి ఇది. మన వాళ్ళైతే అందరూ కూడా చేయాలని కోరుకుంటున్నానండి. ఈవెంట్ అయితే మనకి ఇక ఒక 2 daysలో స్టార్ట్ కాబోతుంది. 2 days 24 hours
24 మినిట్స్ 9 సెకండ్స్ కనిపిస్తుంది పైన. ఈవెంట్ అయితే మనకైతే ఒక 3 డేస్ అనుకోండి రఫ్‌గా చెప్పాలంటే మనకైతే 21 అనుకోవచ్చు. సో, అప్పటి నుంచి మనకి ఈ ఈవెంట్ కూడా స్టార్ట్ కాబోతుందండి. ఈవెంట్‌లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అవన్నీ కూడా నేను చెబుతాను. ఇదేంటంటే ప్రీ బుకింగ్ అనమాట ముందుకే. ముందు అసలు ఈవెంట్ ఏమిటి? దీంట్లో మనం పార్టిసిపేట్ చేయడానికి ఏమి చేయాలి అని తెలుసుకోవడం రూల్స్ మాత్రమేనండి. ప్రతిరోజు కూడా మనమైతే ఓపెన్ చేసి ఇక్కడైతే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దాని ద్వారా మనమైతే ఈ యొక్క ఈవెంట్‌లో చాలా అంటే చాలా సింపుల్‌గా మనమైతే జాయిన్ అయిపోవచ్చండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకైతే ఈవెంట్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. 30 డేస్ అందరూ కూడా యాక్టివ్‌గా మైనింగ్ అయితే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో, అప్పుడైతే మంచిగా రివార్డ్స్ అయితే ప్లాన్ చేసాం కాబట్టి దాంట్లో ఏదో ఒక మంచి రివార్డ్ వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందండి. మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ నెక్స్ట్ క్లెయిమ్ అని కనిపిస్తుంది కదా కుడివైపున, దాని మీద ప్రెస్ చేయండి సరిపోతుంది. ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఈవెంట్ టేబుల్ అయితే మీకైతే ఓపెన్ అయిపోతుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక ఈ మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఈ అప్డేట్‌ని తీసుకొచ్చింది దీనికోసమేనండి. ఈ యొక్క అప్డేట్‌ని తీసుకొచ్చింది మనకి దీనికోసం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు యాప్ కూడా మనకైతే స్మూత్‌గా వర్క్ అవుతుందని చెప్పారు కాబట్టి కొత్త వాళ్ళందరూ కూడా చెక్ చేయండి. యాప్ అయితే స్మూత్‌గా మనకైతే మెయింటైన్ అయితే అవుతుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతోపాటు మనకు వచ్చిన ఈవెంట్ పోస్టులు కూడా ఏం తెలుసుకుందాం ఒకసారి. ఆ యొక్క ఈవెంట్ పోస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదండీ! మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఎప్పుడండి? ఒక 2 డేస్ బ్యాక్. వర్షన్ 1.18 అయితే కొన్ని రోజుల్లో తగ్గుతుంది. అంటే కొన్ని రోజుల్లో మనకైతే రాబోతుంది. ఇది ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద స్ప్రౌట్ అప్డేట్. ఇప్పటి వరకు మనకు చూసిన అప్డేట్లన్నిటిలో కూడా ఇదే చాలా పెద్ద ఈవెంట్ అని చెబుతున్నారండి. పెద్ద అప్డేట్ కూడా ఇదే. కొత్త అప్డేట్‌తో మేము యాప్ లోపల 30 రోజుల పాటు జరిగే లైవ్ ఈవెంట్‌ని హోస్ట్ చేస్తాము. 30 డేస్ అయితే ఈవెంట్ అయితే మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. 30 డేస్ అండి. సో, మనకైతే జనవరి మంత్ ఎండ్ కల్లా క్లోజ్ అవుతుంది. డిసెంబర్ మంత్ ఎండ్‌కి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే ఇక్కడ పాల్గొనడానికి మీరు వర్షన్ 1.18కి అప్డేట్ అవ్వాలి. అందుకే చెప్పాను ప్లే స్టోర్‌లో అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఆ గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. అప్డేట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. మేము ఆట మైదానాన్ని పూర్తిగా సమ్మన్ చేస్తున్నాము. చిన్న జట్లు, సోలో గ్రైండర్లు ఇప్పుడు చురుకుగా ఉండడం ద్వారా భారీ స్ప్రౌట్ సంపాదించవచ్చు. భారీ జట్లు అవసరం లేదు. సో, ఎక్కువ మంది టీం ఉన్న వాళ్ళకి గిఫ్ట్స్ వస్తాయి, రివార్డ్స్ వస్తాయి, కాంపిటీషన్‌లో విన్ అవుతారనే పాయింట్‌ని సరిపేస్తూ ఎవరైతే సింగిల్‌గా మైనింగ్ చేసుకున్నారో సోలో మైనర్స్ కూడా ఈ యొక్క అవకాశం ఇవ్వడం జరిగింది. చిన్న టీమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని అయితే సద్వినియోగం చేసుకోవచ్చని చెబుతున్నారండి. సో, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీ అందరూ కూడా ఈ యొక్క ఈవెంట్‌లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మిస్ చేయకూడని లైవ్ ఈవెంట్లో స్ప్రౌట్ ప్రత్యేకమైన బ్యాడ్జ్ మరియు ఇక్కడ రివార్డులను కూడా చేర్చడానికి కొత్త మార్గాలు అయితే ఉన్నాయి. నిపుణుల చిట్కా ఒకటి ఉందండి. యాప్ అప్డేట్ చేయడానికి ముందు 2-3 రోజులు ఇక్కడ బఫర్ అయితే లభిస్తుంది. అంటే ఈ యొక్క యాప్ అయితే అప్డేట్ చేయడానికి కొద్ది రోజులు ముందండి 1-2 డేస్ అయితే కొంతమంది గ్లిచ్ అయితే నడిచిందండి. అది ఎందుకు? ఈవెంట్ యొక్క ఫీచర్ని ఈవెంట్‌ని యాప్‌లో ఇంటిగ్రేషన్ చేయడం కోసం మాత్రమే. అదే మన తప్పేం కాదండి. యాప్‌లో వర్క్ జరుగుతుంది కాబట్టి 1-2 డేస్ గత 2-3 డేస్‌గా కొంతమందికి గ్లిచ్ అవుతుందంట. వాళ్ళ గురించి ఇది. అప్డేట్ మిస్ అయితే జీవితాన్ని మార్చే రివార్డులను మిస్ అయినట్లే. సో, ఏదో గొప్ప రివార్డే మనకి దీంట్లో దాగి ఉందని చెప్పుకోవచ్చండి. మేము యాప్ లోపల ఒక కొత్త దానిని ఫీచర్‌ను కూడా జోడిస్తున్నాము. అది ఏమిటో మేము చెప్పము, కానీ జాగ్రత్తగా ఉండండి. అప్డేట్ లైవ్‌లో ఉన్నప్పుడు స్ప్రౌట్ నెట్వర్క్ యాప్ లోపల మేము పోస్ట్ చేస్తాము. లైవ్ ఈవెంట్‌ని మిస్ అవ్వకండి. ఈ ఈవెంట్‌ని 30 డేస్ అందరూ కూడా ఖచ్చితంగా రెగ్యులర్‌గా యాక్టివ్‌గా ఉండి కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నానండి. సో, మనకైతే ఒక మంచి రివార్డే ప్లాన్ చేసామని చెబుతున్నారు. ఒక మంచి రివార్డే మేమైతే ప్లాన్ చేసామని చెబుతున్నారు కానీ, ఆ రివార్డ్ ఏంటో బయటకి చెప్పలేదు. సో, అది ఏంటో మేము బయటకి చెప్పం కానీ, అది మీరే తెలుసుకుంటారన్నారండి. సో, ఎవరికి కూడా అంచనా లేదు. నాకు గానీ, మీకు గానీ ఎవరికి గానీ అంచనా లేదండి. సో, ఒకటే చెప్పాల్సింది ఏంటంటే యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. ఇంకా చూసినట్లయితే మేము రేపు అప్డేట్ గురించి మరింత వివరణాత్మక పోస్ట్ చేస్తాము. ఈలోగా స్ప్రౌట్‌ని ఇప్పుడే అప్డేట్ చేయడానికి యాప్ స్టోర్‌కి వెళ్ళండి. ఈ పోస్ట్ అయితే మనకి మార్నింగ్ అయితే వచ్చిందండి. వర్షన్ 1.18 అయితే మనకైతే లైవ్ అయితే అయిపోయింది. ప్రత్యక్ష ప్రసారం కానుందండి. సో, అందరూ కూడా ప్లే స్టోర్‌లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేసుకోండి. ఇంక దాంతోపాటు డిసెంబర్ 20వ తేదీ నుండి దాదాపు 3 రోజుల తర్వాత తప్పనిసరి అప్డేట్ అమల్లోకి వస్తుంది. మనకైతే ఇంకా డిసెంబర్ 20 తర్వాత అయితే మనకైతే ఇక్కడ ఇంకొన్ని అప్డేట్స్ అయితే మనకైతే రాబోతున్నాయండి. స్ప్రౌట్ మైనింగ్ కొనసాగించడానికి మీరు మీ యాప్ను అప్డేట్ చేయాలి. ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమం 21 ప్రారంభమవుతుంది. సో, ఈవెంట్ కూడా మనకైతే 21వ తారీఖు డిసెంబర్ 21 మనకైతే స్టార్ట్ కాబోతున్నట్లుగా ఇన్ఫో అయితే ఉందని చెప్పుకోవచ్చండి. ఈ లోపల అందరూ కూడా యాప్ని అప్డేట్ చేసుకోండి, మైనింగ్ చేసుకోండి. 21 నుంచి ఈవెంట్ అయితే మనందరం కూడా స్టార్ట్ చేద్దామండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి స్ప్రౌట్ అనేది ఒక సాధారణమైన టోకెన్ అయితే కాదండి. పై నెట్వర్క్ లాగా చాలా భారీ ఎత్తు దీన్ని ప్లాన్ చేయడం జరుగుతుందండి. సో, ఖచ్చితంగా ఎక్కువ కాయిన్స్ అవకాశం వచ్చినప్పుడు మాత్రమే సంపాదించుకోవాలి. తర్వాత మనకి లిస్టింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా గొప్ప ఇన్కమ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇంకో చిన్న విషయం,
మనకైతే స్ప్రౌట్ టార్గెట్ వచ్చేసి 10 కోట్ల కమ్యూనిటీ. 10 కోట్ల కమ్యూనిటీ అండి. సేమ్ పైలాగే వాళ్ళ టార్గెట్‌లో కూడా. సో, మనకి మార్కెట్‌లో ఒక మంచి మార్పు వచ్చి వీలైనంత వేగంగా అవ్వడానికైతే మన వాళ్ళందరూ కూడా వర్క్ అయితే చేస్తున్నారండి. సో, అదైతే మీరు ఖచ్చితంగా గమనించి మైనింగ్ అయితే రెగ్యులర్‌గా అందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఇవాళైతే మనకు వచ్చేసిన అప్డేట్ వర్షన్ 1.18 అండి. లైవ్ అయితే అయిపోయింది. సో, ఈ విధంగా కొత్త వాళ్ళందరూ కూడా యాప్‌ని అయితే అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనకి 20 నుంచి 21 తారీఖు లోపల మనకైతే ఇక్కడ మ్యాండేటరీ అప్డేట్ కూడా మనకైతే ఎఫెక్ట్ అనేది రాబోతుంది. సో, ఇంకొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి యాప్ లోపల. దాంతోపాటు ఈవెంట్ అయితే మనకి డిసెంబర్ 21 నుంచి మనకైతే స్టార్ట్ అయితే కాబోతుందండి. సో, ఈ లోపల అందరూ కూడా సిద్ధంగా ఉండి మైనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో, చూడండి ఇక్కడ మనం యాప్‌ని ఓపెన్ చేసేసుకున్న తర్వాత మన మైనింగ్ బ్యాలెన్స్ అంతా పైన చూపించిద్ది. చూపిస్తుంది కదా పైన మైనింగ్ బ్యాలెన్సు. కింద వచ్చేసి మన రేట్ అండి. అంటే గంటకి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయని. ఇక హాల్వింగ్ అనేది దగ్గర పడుతుందండి. మనమైతే 1,00,000 నుంచి 10,00,000కి అయితే వెళ్ళబోతున్నాం కమ్యూనిటీ అయితే. ఇప్పుడైతే రోజుకి మనకి చూసినట్లయితే సింపుల్‌గా ఒక 12 కాయిన్లు వస్తున్నాయి కదా! తర్వాత అయితే మనకు ఖచ్చితంగా 6 కాయిన్స్ వస్తాయండి. సో, అది మీరు గమనించి రెగ్యులర్‌గా మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ లెవెల్ కమిషన్ కూడా ఎక్కువ లెవెల్స్ ఏమి ఇవ్వండి. డైరెక్ట్‌గా మీరైతే ఎవరినైతే రిఫర్ చేస్తారో దాని మీద బేస్ చేసుకొని మీకైతే ఇక్కడ లెవెల్ కమిషన్ కూడా బేస్ అయి ఉంటుందండి. సో, అది మీరు ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోండి. ఇక్కడైతే 2, 3 లెవెల్స్ అయితే కమిషన్ అయితే ఖచ్చితంగా లేదండి. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక డైలీ స్ట్రీక్ కూడా నేను కంప్లీట్ చేశాను. 80 డేస్ నుంచి నేనైతే రెగ్యులర్‌గా మైనింగ్ చేసుకుంటున్నాను. 80 రోజుల నుంచి నేనైతే రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేసుకుంటున్నాను. సో, నాకైతే బూస్ట్ అనేది 51% అయితే నాకైతే పెరిగింది. ఇంకా 100కి 100 రోజులు చేశాననుకోండి, నాకు వచ్చే మైనింగ్ డైలీ స్ట్రీక్ బోనస్ 69% అయితే మనకైతే పెరుగుతుందండి. సో, ఇదైతే గమనించి మీరందరూ కూడా రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క ఈవెంట్ అనేది మనకైతే 21 నుంచి స్టార్ట్ కాబోతుందండి. ఇక్కడ ఒక క్లెయిమ్ రివార్డ్ అంటున్నారు కానీ 30 డేస్ తర్వాత ఆ రివార్డ్ ఏంటో మనకైతే రివీల్ కాలేదు. ఇప్పటికి నాకు తెలియదు, ఎవరికి తెలియదండి. సో, ఖచ్చితంగా దీని గురించి అవగాహన వచ్చినప్పుడు వెంటనే మన ఛానల్ మళ్ళీ మాట్లాడతానండి. ఈ యొక్క ఈవెంట్ కోసం అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ర్యాండమ్‌గా కొన్ని స్ప్రౌట్ టోకెన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో, అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. అప్డేట్ అందరూ కూడా చేసుకోండి ప్లే స్టోర్‌లోకి వెళ్ళి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.